హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు పావు బాజీ చేస్తున్నాను. మీరు బయట చాట్ బండార్లు ఎట్లా తింటారో సేమ్ అలాగే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి పావు బాజీ. చూడండి, 2 టమాటాలు, ఉల్లిపాయ, ఓ పచ్చిమిర్చి పెద్ద పెద్ద కట్ చేసుకున్నాను. కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మీకు కావాలనుకుంటే అండి ఇప్పుడు చిన్న 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 కట్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి. ఇప్పుడు చూడండి, ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ ముట్టించుకోవాలి. ఇప్పుడు ఆలు వేసానండి, 2 ఆలులు తీసుకున్నాను. పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నాను. 50 గ్రామ్స్ వరకు ఓల్ బఠానీ తీసుకొని ఒలిచి వేసానండి. ఒక 25 గ్రామ్స్ కాలీఫ్లవర్, ఒక 25 గ్రామ్స్ షిమ్లా మిర్చి, ఒక సైడ్ కట్ చేసుకున్నాను. హాఫ్ కట్ చేసి దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. ఒక క్యారెట్ చిన్న చిన్న కట్ చేశాను. బీట్రూట్ సగం కట్ చేసి ముక్కలుగా చేసుకుని వేసుకున్నానండి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఒక కప్పు మాత్రం పోసుకోవాలండి, ఎక్కువ వాటర్ పోయకూడదు. మీకు ఇంకా కూరగాయలు వేరే కావాలనుకుంటే ఇంకా 2 ఆలులు వేసుకోవచ్చు, ఇంకా బీనీస్ కూడా వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి క్వాంటిటీ కూడా ఎక్కువ పెంచుకోవచ్చు అండి. కూరగాయలు కూడా ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసాను, ఒక 1 స్పూను పసుపు వేసాను. ఇప్పుడు అంతా ఇట్లా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడికిపోయిందో లేదో చూద్దామండి, ఓపెన్ చేసి. ఇప్పుడు బాగా ముక్కలు ఉడికిపోయాయి మెత్తగా. ఇప్పుడు పప్పు గుత్తితో కానీ ఒక గంటతో కానీ బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట. మరీ ఇట్లా ముక్కలు ముక్కలుగా కాకుండా కొంచెం బాగా మెత్తగా ఉండాలి, అప్పుడే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు చూడండి, అట్లా చేసుకున్నాను నేను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని బటర్ అందులో వేసుకోవాలి. ఒక వాటర్ క్యూబ్ తీసుకున్నానండి, అందులో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి అందులో వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి, అల్లం వెల్లిపాయ వేసుకోవాలి, ఒక 1.5 స్పూను. అంత బాగా పచ్చివాసన పోయేంత వరకు కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ఉంటుంది కదా, ఓ 2 టమాటాలు అందులో వేసుకోవాలి. టమాటాలు కూడా బాగా మెత్తగా కావాలండి, మూత పెట్టుకోవాలి కొద్దిసేపు, ఆవిరితో ఉడికిపోతే. ఇట్లా మెత్తగా అయిన తర్వాత కాశ్మీరీ మిర్చి కారం ఉంటుంది కదండి, అది కొంచెం మంచి కలర్ ఉంటుంది, అది వేసుకోవాలి, టేస్ట్ కూడా వస్తుంది. అదొక 1.5 స్పూన్ వేసుకోవాలి. మామూలు కారం మనము ఒక 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం మెత్తగా చేసి పెట్టుకున్నాం కదా ముందు కూరగాయలన్నీ వేసి, అవి టమాటాల్లో వేయాలండి. అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1.5 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ఇది మనం కొంచెమంది ఏమో బాజీ మసాలా కూడా వేసుకుంటారు. నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నానండి. ధనియాల పొడి, ఇంకా జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి అవన్నీ కలిపి చేసి పెట్టుకున్నది అదే వేసుకున్నాను నేను. మీకు కావాలనుకుంటే షాప్స్లో పావు బాజీ మసాలా అమ్ముతారండి, అది తెచ్చుకొని కూడా వేసుకోవచ్చు. అది కూడా వేసినా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, అట్లా అంతా ఉడికిన తర్వాత ఇప్పుడు బటర్ వేసుకోవాలి అందులో. ఇప్పుడు బటర్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఒక 2 బటర్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా అందులోనే చల్లుకోవాలి. కొత్తిమీర అంతా చల్లిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పావు బాజీ కోసము బన్స్ తీసి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఆ బన్స్ తీసుకొని ముందుగా ఇట్లా సపరేట్గా రెండు బన్నులు వేరే వేరేగా తీసుకోవాలండి. మనం ఇంట్లో మనం ఎంతమందికి అయితే చేసుకుంటామో దాన్ని బట్టి బన్స్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, అట్లా 2 తీసుకున్న తర్వాత అది 2 కట్ చేసి పెట్టుకోవాలన్నమాట మధ్యలో నుంచి. ఇప్పుడు స్టవ్ ముట్టించి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఆ ప్యాన్ పైన బటర్ వేసుకోవాలి. ఆ బటర్ వేసుకున్న తర్వాత మనం పావు బాజీ మసాలా కర్రీ చేసుకున్నాం కదా, ఆ పావు బాజీ మసాలా కర్రీ ఒక స్పూన్ వేసుకోవాలి ఆ ప్యాన్ పైన బటర్ మీద. ఇప్పుడు ఏదైతే బన్ కట్ చేసుకున్నాం కదా, ఆ బన్ను కూడా ఆ కర్రీ మీద రుద్దాలి. రుద్దిన తర్వాత అటు ఇటు తిప్పుకోవాలండి. అటు ఇటు తిప్పిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని పావు బాజీ మసాలా ఆ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. పావు బన్ను కూడా అందులో పెట్టుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలండి, 2 నిమ్మకాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. వాళ్ళకి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.